స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. రొమ్ముల్లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ కణితులేనా? క్యాన్సర్ కణితుల్ని ఎలా అనుమానించాలి? రొమ్ముల్లో గడ్డల గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ముల్లో చాలా వరకు క్యాన్సర్ కణితుల కంటే సాధారణ గడ్డలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని ఫైబ్రో ఎడినోమాలని పిలుస్తారు. రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో 100కి 90-95% ఈ కోవకు చెందినవే. వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇవి ఒట్టి గడ్డలు మాత్రమే. ఇవేమీ క్యాన్సర్ కణితులు కావు. గడ్డను ముట్టుకుంటే పక్కకు జారిపోతుంది. టీనేజీ అమ్మాయిలు, యుక్త వయసు స్త్రీలలో బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి చాలా వరకు శరీరంలో హార్మోన్ల మార్పుల మూలంగా వస్తుంటాయి. వీటిని అలాగే వదిలేసినా నష్టమేమీ లేదు. కానీ గడ్డ పరిమాణం పెరుగుతుంటే నొప్పితో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయి. రొమ్ములో గడ్డ గమనించినప్పుడు చాలా ఆందోళన పడతారు స్త్రీలు. కానీ వాస్తవానికి 10 మందికి రొమ్ములో గడ్డ ఉంటే 9 మందికి క్యాన్సర్ కాదు, ఒకరికే క్యాన్సర్ ఉంటుంది. అంటే 10 మందిలో ఒకరికే రొమ్ము క్యాన్సర్ ఉంటుంది. కానీ ఆ గడ్డ క్యాన్సరా క్యాన్సర్ కాదా అని నిర్ధారించడానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. దీనిని ట్రిపుల్ అసెస్మెంట్ ద్వారా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ గడ్డ క్యాన్సరా క్యాన్సర్ కాదా అని ఖచ్చితంగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ యొక్క 3 భాగాలు ఏంటంటే, ఒకటి స్పెషలిస్టు పరీక్ష చేయటం, రెండోది బైలాటరల్ మ్యామోగ్రామ్ అంటే 2 రొమ్ములకి ఎక్స్రే పరీక్ష బైలాటరల్ మ్యామోగ్రామ్ చేయించుకోవటం, మూడోది అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో నీడిల్ బయాప్సీ చేయటం. ఈ నీడిల్ బయాప్సీ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, నీడిల్కి సిరింజ్ అటాచ్ చేసి రొమ్ములో ఉండే గడ్డ లోపలికి పంపించి సెల్స్ తీయటం. దీనిని ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటారు, అంటే FNAC. ఈ టెస్ట్తో చాలామందికి యాక్యురేట్గా డయాగ్నోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందిలో అంటే 100 మందిలో 2కో 3కో తప్పు డయాగ్నోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే క్యాన్సర్ లేకుండా క్యాన్సర్ అని, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ లేదని వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేతే ఇటీవల కాలంలో అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో నీడిల్ కోర్ బయాప్సీ అంటే ఇది కూడా నీడిల్ పరీక్షే, కానీ చిన్న ముక్క లోకల్ అనస్థీసియా గైడెన్స్తో అల్ట్రాసౌండ్ గైడెన్స్తో తీయటం జరుగుతుంది. దీనిని కోర్ నీడిల్ బయాప్సీ అంటారు. ఇట్లా కోర్ నీడిల్ బయాప్సీ అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో చేసినట్టయితే తప్పకుండా చాలా వరకు ఈ గడ్డ రొమ్ము క్యాన్సరా రొమ్ము క్యాన్సర్ కాదా అని ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా డయాగ్నోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ సాధారణంగా ఇది క్షీర గ్రంథుల్లో గాని వాటికున్న నాళాల్లో గాని వస్తుంటుంది. రొమ్ముల్లో ఒక ఆకృతి అంటూ లేకుండా గట్టి గడ్డలు కనిపిస్తున్నా, స్థనాల పరిమాణంలో గాని ఆకృతిలో గాని ఉన్నట్టుండి మార్పులు కనిపించినా, చనుమొనల నుంచి రక్తం కారుతున్నా, రొమ్ముల మీది చర్మం నారింజ పండు రంగులోకి మారినా, చంకలోని లింఫ్ గ్రంథుల్లో గడ్డలు ఏర్పడినా ఇవన్నీ రొమ్ములో క్యాన్సర్ను పట్టి చెప్పే అనుమానిత లక్షణాలే. ఋతుచక్రం చాలా ముందుగానే మొదలై ఎక్కువ కాలం కొనసాగడం, 30 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనడం, బిడ్డకు పాలివ్వకపోవడం, 10 ఏళ్లకు మించి గర్భనిరోధక మాత్రల్ని వాడటం, అధిక బరువు, స్థూలకాయం, పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఇవన్నీ రొమ్ముల్లో క్యాన్సర్ను తెచ్చిపెట్టే ప్రేరేపకాలే. రొమ్ములో ప్రధానంగా క్షీర గ్రంథులు, క్షీర నళాలు, కొవ్వు ఉంటాయి. క్షీర నళాల్లో వచ్చే క్యాన్సర్ని డక్టల్ కార్సినోమా అంటారు. క్షీర గ్రంథుల్లో వచ్చే క్యాన్సర్ని లాబ్యులర్ కార్సినోమా అంటారు. క్యాన్సర్ ఎప్పుడు వస్తుందంటే, సాధారణంగా విభజించాల్సిన కణాలు అబ్నార్మల్గా గనక విభజించినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఎవరికి ఇప్పటికీ తెలియదు. కానీ ఏ కారణం చేతైనా ఈస్ట్రోజన్ హార్మోన్
బాడీలో పెరిగి దాని తాకిడి దీర్ఘకాలం రొమ్ము మీద ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే లేటుగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లలు లేకపోవటం, మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టడం,